వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి సమాజంలో భాగస్వామ్యమైన డెంగ్యూని సమూలంగా నిర్మూలించాలని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళావతి బాయ్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మే 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవంగా జరుపుకుంటామని, ఈ డెంగ్యూని సమూలంగా నిర్మూలించాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలని, దోమలు మధ్యాహ్నం పూట కుట్టడం ద్వారా వస్తుందని, వారంలో మంగళవారం శుక్రవారంను డ్రై డేగా పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని, నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి పరిసరాలు శుభ్రత పైన ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన డెమో ప్రసాద్ చెప్పుకొచ్చారు. 52 లక్షల మందికి అటాక్ అయింది ఈ ప్రపంచంలో. అలాగే ఒక 40,000 మంది డెంగ్యూతో జరిగిపోయారనేసి. యాక్చువల్గా ఈ డెంగ్యూ అనేది ఇండోనేషియాలో పుట్టింది. ఒకప్పుడు ఈ డెంగ్యూతో మరణాలు జరిగినప్పుడు కూడా ఫ్లైట్లను కూడా స్టాప్ చేయించడము అలా జరిగినాయి. ఎందుకంటే ఈ జనరల్గా ఇది ఫ్రెష్ వాటర్లోనే ఈ దోమలు పుట్టడము, పెరగడము, ఆ దోమ కుట్టిన దోమే ఇంకో మనిషిని కుట్టడం మూలంగా డెంగ్యూ వస్తుంది. అందుకోసం మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే, గత 4-5 ఇయర్స్ బ్యాక్ మాత్రం ఈ డెంగ్యూ చాలా అన్ని డిస్ట్రిక్ట్లలో సఫర్ అయ్యాము. అందుకోసం డెంగ్యూతో ఓన్లీ డెంగ్యూ లక్షణాలతో చనిపోవడం అసలు జరగని పని. డెంగ్యూ అంటే ఆ రోజుల్లో చనిపోయారు అని డిక్లేర్ చేశాము అంటే వాళ్ళ బాడీలో క్రానిక్ ఏదో వేరే ప్రాబ్లమ్స్ ఉండి, హైపర్ టెన్షను, షుగరు, లేకుంటే క్రానిక్ ఇంకేదన్నా క్రానిక్ డిసీజ్తో మ్యాలిగ్నెన్స్తో సఫర్ అయ్యి డెంగ్యూ ఉంటే అప్పుడు జరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద మనకు డిప్యూటీ డిఎండిహెచ్ఓ డాక్టర్ అంబరీషస్ గారు, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్స్, అదేవిధంగా మన డాక్టర్ రాంబాబు గారు, వీళ్ళందరూ చెప్పుకొచ్చినట్టు పేషెంట్స్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టే మనం అసలు డెంగ్యూ అనేది చాలా సింపుల్, దీనికి ఏమీ లేదు. ఫీవర్ వచ్చింది, ఆ లక్షణాలు మెయిన్ ఏంటిది? బాడీ పెయిన్స్, హెడేక్, టెంపరేచరు. ఇంకొక మెయిన్ లక్షణం ఏంటంటే ఐబాల్లో వెనక బాజున పెయిన్ అనేది ఉంటుంది. ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళకి మన ఇంటి దగ్గరే మీరు ఆషాస్, ఏఎన్ఎంస్, పారాసిటమాల్, మరీ ఎక్కువ ఏదైనా ఇన్ఫెక్షన్ అలా ఉందంటే యాంటీబయాటిక్ ఇచ్చుకుంటూ మంచిగా మీరు భోజనం టైమ్లీ తినేసి చక్కటి వాటర్, మినిమం వాటర్ తాగుతూ ఉండండి. మరీ డిహైడ్రేషన్ అనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, అదే ఏరియా హాస్పిటలో, లేకుంటే కమ్యూనిటీ హెల్త్ సెంటరో, లేదంటే ఇంకా ప్రాబ్లమేటిక్గా ఉంటే అప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి. ఇంకా ఏంటంటే మనం ఇది అర్బన్ హెల్త్ సెంటర్ కాబట్టి ఇక్కడ వార్డ్ మెంబర్స్తోని మీరు కోఆర్డినేట్ చేసుకొని వాడన ఫ్రెష్ వాటర్లో ఫ్రైడే, ట్యూస్డే 2 రోజు డ్రై డే లాగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ దోమలు అందులో పుట్టి గుడ్లు పెడతాయి కాబట్టి దోమ కుట్టకుండా చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం అందరికీ ప్రీవియస్ తెలిసిన విషయమే. ఈరోజు ఏంటంటే ప్రత్యేకత అంటే ప్రపంచంలో డెంగ్యూ పుట్టినరోజు లాగా డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ మన వేదిక మీద చెప్పిన అన్ని లక్షణాలను మీరు గుర్తుపెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని ఈ సంవత్సరం మన మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూతో మరణం అయిందనేసి లేకుండా చేస్తారనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.